ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి భువనగిరిలోని స్వర్ణగిరి దేవాలయాన్ని చూడబోతున్నాం. ఈ వీడియోలో నేను ఆలయ దర్శనంతో పాటు ఈ ఆలయంలో ఉన్నటువంటి దేవతా విగ్రహాలు, ఆలయ నిర్మాణం ఎలా జరిగింది, విస్తీర్ణం, మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అయితే మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఇక మనం బయలుదేరుతున్నాం. ఇదండి మనం స్వర్ణగిరి అనే కొండపైకి ఇంకా ఎక్కేస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి ఈ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. ఇక మేమైతే రీచ్ అయిపోయామండి. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంటుంది ఈ టెంపుల్ అంతా కూడా. మనం ఇక్కడికి అడుగు పెట్టగానే ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి మంత్రం అణువణువునా కూడా మనకు వినిపిస్తూనే ఉంటుంది. మనం తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి అనుభూతిని అయితే మనం పొందుతామండి. చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి ప్లేస్. మనం ఎంతో అదృష్టం చేసుకుంటే ఈ ఆలయ దర్శనానికైతే వెళ్తామండి. నేను మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాను. వీళ్ళకి ఒకసారి మీరందరూ కూడా హాయ్ చెప్పండి. అయితే మనకు తిరుమల తిరుపతిలో ఉన్నట్టుగానే మనం అలిపిరి మెట్లు ఎలా అయితే శ్రీవారి పాదాలను దర్శించేసుకొని ఇంకా మనం ప్రయాణం సాగిస్తామో అలాగే ఇక్కడ శ్రీవారి శంఖము, చక్రము, నామాలు ఇంకా పాదాలు ఉంటాయండి. ఇక్కడ మనం కావాలనుకుంటే పూజలు అవి చేసేసుకొని మామూలుగా కొబ్బరికాయ కొట్టుకొని అవన్నీ చేసేసుకొని ఇంకా ప్రయాణం చేయాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆలయ ద్వార తోరణం అండి. తర్వాత స్టెప్స్ చూసారు కదా, ఆ స్టెప్స్ ఎలాంటి మనం తిరుమలలో 7 కొండలు ఎక్కుతాం కదా, అలా 7 స్టెప్స్ వైజ్ అయితే డివైడ్ చేశారండి. ఇంకా ప్రతి స్టెప్కి కూడా మనం తిరుమలలో ఎలా అయితే పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకుంటామో అలా ఉంటుందండి. తర్వాత ప్రతి మెట్టుకి పైన వైపులో శ్రీవారి గోవింద నామాలు రాసిపెట్టి ఉంటాయండి. అయితే మనం వాటిని చదువుకుంటూ కూడా మనం ఈ స్టెప్స్ ఎక్కేయొచ్చండి. ఇదండి ఆలయం. మనం ఇంకా కొండపైకి ఎక్కిన తర్వాత ఇదంతా కూడా ఆలయం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నూతన దేవాలయం మన తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి సమీపంలో నిర్మించబడింది. దాదాపు 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అనే పేరు పొందినటువంటి కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నూతన దేవాలయాన్ని నిర్మించారు. ఈ టెంపుల్లో 12 అడుగుల ఎత్తైన విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉంటారు. శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతీదేవి, శ్రీ గోదాదేవి, శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి, శ్రీ గరుడ అల్వార్, శ్రీ రామానుజాచార్య ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే మనకు ఈ ఆలయం తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్గా చెప్పుకోవచ్చండి. మనం ఇంతకుముందు చూసాం కదా అద్దాల మండపం టైపు, దాన్నైతే దర్పణ సుందరం అనే అద్దాల మహల్ అంటారండి. దీంట్లో మనకు స్వామివారికి రోజు కూడా సేవలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇదండి కొండపైన ఉన్నటువంటి ఆలయ ప్రాంగణం అంతా కూడా. మనకు గర్భగుడిలోకి అయితే ఇంకా ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ అలౌడ్ లేదండి. మనం స్వయంగా వెళ్ళి ఆ స్వామివారి రూపాన్ని కనులారా దర్శించుకోవాల్సిందే. అయితే నేను ఎక్కడి వరకైతే వీడియో చేయగలుగుతానో అక్కడ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా మనం ఎక్కడ చూసినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చూసినట్టుగానే ఇక్కడ ప్రతిదీ కూడా నిర్మించారండి. మనకి వివిధ ప్లేస్లలో నుంచి వచ్చినటువంటి శిల్పుల చేత ఈ ఆలయ నిర్మాణం అయితే చేయించారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి విగ్రహం చాలా హైట్లో ఉందండి. అయితే ఈ ఆలయ నిర్మాణం ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో ఒకసారి గెస్ట్ చేయండి. శ్రీవారి పుష్కరిణి. మనం స్వర్ణగిరి
టెంపుల్ అనగానే మనకు గుర్తొచ్చేసేది ఇంకా శ్రీవారి పుష్కరిణిలో ఉన్నటువంటి శ్రీ జలనారాయణ స్వామి కదా. ఇప్పుడు ఆ ప్లేస్కి వచ్చామండి. చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటి దృశ్యం. 2 కళ్ళు అయితే చాలట్లేదు, 1000 కళ్ళైనా కూడా ఈ దృశ్యాన్ని చూడడానికి సరిపోవేమో అన్నట్టుగా ఉందండి ఇక్కడ చూస్తూ ఉంటే. అయితే ఇక్కడ మనకు ఈ శ్రీవారి పుష్కరిణి 1000 చదరపు అడుగులలో నిర్మించబడింది. ఈ వేద పుష్కరిణి మధ్యలో శ్రీ జలనారాయణ స్వామి వారిని అయితే ప్రతిష్ఠించారండి. 12 అడుగుల పొడవైన ఈ స్వామివారు ఊర్ధ్వ శయనమూర్తిగా దర్శనమిస్తారు. ఊర్ధ్వ శయనమూర్తి అంటే మామూలుగా పడుకున్నట్టుగా కనిపిస్తుంది కదా మనకు ఆ విగ్రహం, అయితే ఊర్ధ్వ శయనమూర్తి అంటారండి. చూస్తున్నారు కదా, 10,000 చదరపు అడుగులలో ఉంది ఇప్పుడు ఈ జల పుష్కరిణి అనేది. మీకు నేను 4 వైపుల నుండి కూడా ఎలా ఉంటుందనేది కళ్ళకు కట్టినట్టుగా అయితే చూపిస్తున్నానండి. ఇది కూడా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. నేను వెళ్ళింది డే టైంలో. నైట్ టైంలో అయితే చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఎక్కడికక్కడ కూడా అంతా లైటింగ్స్ ఉన్నాయండి ఇక్కడ. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు ఈ టెంపుల్ మనకైతే మామూలుగా ఇలా రాతి కలర్లో కనిపిస్తుంది కదా, నైట్ వచ్చేసాగా స్వర్ణగిరి అంటే అచ్చం బంగారంతో కట్టినట్టుగానే ఉంటుందండి. ఒకసారి మీరు కల్లార ఈ జలనారాయణ స్వామిని దర్శించుకోండి. ఆ స్వామివారి కృపకు పాత్రులు కండి, కరుణా కటాక్షాలను పొందండి. మేము ఇంకా మార్నింగ్ బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది. ఈ ప్రదేశం అంతా కూడా మనకి తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి వెదరే ఉందండి. చాలా అంటే చాలా కూల్ వేవ్స్ వస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుందండి. చూడండి, 4 వైపులా కూడా దేవతామూర్తులను ప్రతిష్ఠించారండి. ఇక మనకి 4 వైపులా కూడా ఇలా గోపురాలు ఉంటాయి. అంటే ప్రతి ప్లేస్లో మనకి ఒక టెంపుల్ టైప్లో ఉంటుందండి. ఇక్కడ ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇక్కడ డీటెయిల్స్ ఏమీ రాయలేదండి. విగ్రహమూర్తులు అయితే ఉన్నాయి, బట్ వాటి గురించిన డీటెయిల్స్ ఏమి ఇక్కడ లేదు. బట్ అయినా కూడా నేను మీకు ఈ వీడియో అయితే మొత్తం అంటే ఎక్కడ ఏముందనేది మాత్రం షేర్ చేస్తానండి. అయితే ఇక్కడ మనకి జలనారాయణ స్వామిని చూస్తున్నాం కదా, మనకు నైట్ టైంలో వచ్చేసి ఇదంతా కూడా కలర్ చేంజ్ అవుతుందండి. ఇప్పుడు మనం ఇది డేలో చూస్తున్నాం కదా, మనకి ఇక్కడ కూడా ప్రతి ప్లేస్లో ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి నామమే వినిపిస్తుందండి. ఇక్కడ నుంచి ఇంకా కదలటానికైతే మనసు అవ్వట్లేదు. చాలా అంటే చాలా ఒక 1.5 అవర్ వరకైతే ఇక్కడ ఈ జల పుష్కరిణి దగ్గరే ఉన్నామండి. మేము మా ఫ్రెండ్స్ అందరం కూడా. కొద్దిగా ఈరోజు రష్ తక్కువగా ఉందండి. మనకి వీకెండ్స్ అయితే చాలా రష్గా ఉంటుంది. ఎవ్రీడే కూడా దర్శనాలు అవి ఉన్నాయి. ఏంటంటే మనం టెంపుల్ లోపల అంటే మనకు గర్భగుడిలో కెమెరాస్ అలౌడ్ లేవు, కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుందరమైన రూపాన్ని చూస్తే అక్కడి నుంచి అస్సలు కదలబుద్ధి అవ్వదండి. బట్ మనకి అంటే కొద్దిసేపే దర్శనం ఇవ్వడం అలా ఏం లేదండి. చాలా అంటే చాలాసేపే అక్కడ మేము ఉండగలిగాం. అంటే ఒక 4 to 5 minutes అలా ఉన్నాము. అక్కడ మనం అర్చనలు అవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. మేమైతే ఏంటంటే యాక్చువల్గా అక్కడ ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది తెలీదు. బట్ మీరు మాత్రం స్వర్ణగిరి దర్శనానికి వస్తే తప్పకుండా మీకు తులసి దళాలు మాత్రం అందుబాటులో ఉంటే చక్కగా స్వామివారికి తులసి దళాల మాల చేసుకొని వచ్చేయండి. మనం అక్కడ గర్భగుడిలోకి వెళ్ళినాక మనం అక్కడ పూజారులకు ఇస్తే వాళ్ళు మనం తీసుకొచ్చినటువంటి తులసి దళాల మాలను కానీ స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి చేమంతి పూల దండలు అవన్నీ కూడా అలంకరించేస్తారు. నాకు కొద్దిగా అనిపించింది, ఎందుకంటే మా ఇంట్లో తులసి దళాలు చాలానే ఉన్నాయి, బట్ తీసుకెళ్ళలేకపోయానని. ఇదిగోండి మా ఫ్రెండ్స్ బాయ్ చెప్పేస్తున్నారు, ఎందుకంటే ఇంకా దర్శనం అయితే అయ్యింది, ఇంకా తిరుగు ప్రయాణానికి వెళ్తున్నాం. ఇది చూడండి, జస్ట్ ఇప్పుడిప్పుడే ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ టైంలో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి. మనకు లోపల ఎక్కడ అలౌడ్ లేదు కదా, ఇక్కడ ఇంకా చక్కగా కొబ్బరికాయలు కొట్టేసుకొని వెళ్ళొచ్చండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి అఖిలాండం అనేటటువంటి దీపస్తంభం అండి. ఇక్కడ మనం మామూలుగా 365 వత్తులు అలా వెలిగించేసుకుంటాం కదా, దానికి ఇక్కడ మనకు అనుగుణంగా ఉంది. మనం తీసుకొని వెళ్ళలేకపోయినా కూడా ఇక్కడ మనకి కొనుక్కోవచ్చండి. 365 వత్తులు వాళ్ళు అలా
చేసేసి అమ్మేస్తారు. మనం కొనుక్కొని ఇంకా వెలిగించేసుకోవచ్చు. కార్తీక పౌర్ణమి టైంలో ఈ ప్లేస్లో చాలా రష్గా ఉంటుందని చెప్తున్నారండి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఏడుకొండల టైప్లో ఇవి 7 కూడా ఇలా మనకి కట్టేసి ఉంచారండి. ఇదండి ఈవినింగ్ టైంలో ఉన్నటువంటి స్వర్ణగిరి దేవాలయం యొక్క అత్యద్భుతమైనటువంటి దృశ్యం. మీరు కూడా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా, నాకు చాలామంది పెద్దవాళ్ళు మెసేజ్ చేస్తారండి, అమ్మ మీరు చేస్తున్నటువంటి ఈ ఆలయాల వీడియోలు చూస్తూ మేము ఇంట్లోనే ఉండి ఇంకా దర్శించుకుంటున్నామండి అని చెప్తుంటారు. సో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక తప్పకుండా వాళ్ళకైతే ఈ వీడియో చూపించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.